తెలంగాణ వైన్ షాప్ టెండర్లలో ఆంధ్ర వ్యాపారుల పెత్తనం కొనసాగుతోందని రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లి అబ్ఖరీ భవన్లోని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ను ఆయన కలిసి సమస్యను వివరించారు. ఆంధ్ర సిండికేట్ వ్యాపారులు రాష్ట్రంలో చొరబడి అక్రమంగా వ్యాపారాలు చేస్తూ తెలంగాణ వ్యాపారుల పొట్టగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆంధ్ర వ్యాపారుల కోసమే టెండర్ల గడువు తేదీని పెంచినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకుని ఆంధ్ర వ్యాపారులకు తెలంగాణలో టెండర్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ ఉద్దేశం ఏంటంటే టెండర్ విధానం అనేది ప్రభుత్వంతో బాగానే ఉంది. మరి తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు లేదు. 12 సంవత్సరాల నుండి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇక్కడ తెలంగాణ బిడ్డలు టెండర్ వేయట్లేదా ప్రభుత్వం? ఎందుకంటే దీని మీద ఆలోచించాల్సిన విషయము. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఒక ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి రూల్స్ ఈ చట్టాలు ఉండేవి. అక్కడ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఈ యొక్క లిక్కర్ వ్యాపారంలో ఇన్వాల్వ్ అయి ఉండే. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా అక్కడ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మన తెలంగాణలో టెండర్ వేయడానికి వచ్చారు, టెండర్ వేసుకున్నారు, వ్యాపారం చేశారు. మరి గత సంవత్సరం నుండి అక్కడ ప్రభుత్వం కూడా మరి అక్కడ అవకాశం కల్పించింది ఆంధ్ర వాళ్ళకి. అక్కడ వ్యాపారం చేయొచ్చు. బార్లు కూడా ఇచ్చారు. బార్లు 800 బార్లు ఇస్తే 400 బార్లకు ఇచ్చారు. 400 బార్లకి ఇంకా టెండర్లు వేయలేదు. మరి వ్యాపారం చేయకుండా వచ్చి మా తెలంగాణలో మరి వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ వేస్తున్నారంటే మేము ఎక్కడ పోవాలి? ప్రభుత్వం ఆలోచించాలి. మరి మేము గతంలో కూడా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి వేసిరు, ఇష్టం వచ్చిన టెండర్లు వేసి ఇక్కడ పార్ట్నర్షిప్ పెట్టి అందరితో డబ్బులు తీసుకొని ముంచిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే మరి ఎన్ని రోజులు ఉండాలి? మా బార్ కానీ వైన్ షాప్ కానీ ప్రభుత్వానికి 2 కళ్ళ లాంటివి ఆదాయం చెప్తున్నాం. మేము బార్ వాళ్ళని కూడా వైన్ షాప్లు వేస్తున్నాం, వైన్ షాపులలో కూడా బార్లు వేస్తున్నారు. ఎందుకంటే వైన్ షాప్ టెండర్లు వేస్తే మాకు వచ్చే నమ్మకం లేకుండా అయిపోయింది. రెవెన్యూ విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఈ బార్లు రెన్యువల్ ఉన్నాయి కాబట్టి 30 ఏళ్ళ నుండి ఉన్నాయి. దీనికన్నా లైసెన్సులను నిలుపుకోవాలని చెప్పి పాలసీ మ్యాటర్లో విధి విధానాల్లో మార్పు చేయాలని ప్రతి సంవత్సరం కూడా